డీఎస్ఏ అని వినగానే మైండ్ బ్లాక్, యాంగ్జైటీ స్టార్ట్. అసలు డీఎస్ఏ అంటే ఏంటి? ఒక సింపుల్ ఎగ్జాంపుల్‌తో చెప్తా వినండి. ఒక రూమ్ ఫుల్ ఆఫ్ బుక్స్‌ని ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు ఆ బుక్స్ అన్నీ చిందరవందరగా పడిపోయి ఉన్నాయనుకోండి. అందులో నుంచి ఒక బుక్ తీసుకోవాలనుకుంటే ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది. అదే ఇప్పుడు ఆ బుక్స్ అన్నీ ఒక ఆర్డర్‌లో అరేంజ్ చేసి ఉన్నాయనుకోండి. అప్పుడు ఎంత టైం పడుతుంది? చాలా తక్కువ టైం పడుతుంది. ఈ అరేంజ్‌మెంట్‌నే డేటా స్ట్రక్చర్స్ అంటాం. డేటా స్ట్రక్చర్స్ ఏం చెప్తుంది? ఎలా స్టోర్ చేయాలి అని చెప్తుంది. సో దట్ ఫ్యూచర్‌లో మనం ఏదైనా సెర్చ్ చేయాలనుకున్నా, అప్‌డేట్ చేయాలనుకున్నా, డిలీట్ చేయాలనుకున్నా ఈజీ అవుతుంది. ఇప్పుడు ఈ బుక్ దొరకడానికి మీరు ఫాలో అయ్యే స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అదే అల్గోరిథం. ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ లైబ్రరీ ఉందనుకోండి. ఇప్పుడక్కడ ఫస్ట్ ఇయర్ అన్నీ ఒక సైడ్, సెకండ్ ఇయర్ అన్నీ ఒక సైడ్, థర్డ్ ఇయర్ అన్నీ ఒక సైడ్, ఫోర్త్ ఇయర్ అన్నీ ఒక సైడ్ ఇలా అరేంజ్ చేసి ఉన్నాయి. దాంట్లో మళ్ళీ సబ్జెక్ట్ వైస్‌గా షెల్ఫ్స్ ఉన్నాయనుకోండి. అందులో మళ్ళీ బుక్స్ అన్నీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ఉన్నాయనుకోండి. సో, ఇప్పుడు మీకు ఫస్ట్ ఇయర్‌లో ఉన్న కంప్యూటర్ సైన్స్ బుక్ గురించి వెతకాలంటే సింపుల్‌గా ఏం చేస్తారు? ఫస్ట్ ఇయర్ దాంట్లోకెళ్తారు. అక్కడ టెక్నికల్ షెల్ఫ్‌కెళ్తారు. అందులో నుంచి సీతో స్టార్ట్ అయిన బుక్స్‌లో సెర్చ్ చేస్తారు. సో, ఇంత సింపుల్‌గా మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతున్నారు కదా! దీన్నే మనం అల్గోరిథం అంటాం. డీఎస్ఏ అంటే కోడింగ్ కాదు. డీఎస్ఏ అంటే థింకింగ్ బిఫోర్ కోడింగ్. అందుకే కంపెనీస్ సింటాక్స్ కోసం హైర్ చేయవు. సింటాక్స్ గూగుల్‌లో కూడా దొరుకుతుంది. వాళ్ళు చేసేదేంటి? కరెక్ట్ స్ట్రక్చర్ చూజ్ చేస్తున్నారా లేదా? కరెక్ట్ అప్రోచ్ డిసైడ్ అవుతున్నారా లేదా? ఇవి మాత్రమే చూస్తారు. సో, నెక్స్ట్ వీడియోలో మనం డీఎస్ఏలో ఎన్ని టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయి, అవెందుకు ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయో మనం మాట్లాడుకుంటాం. సో, ఇలాంటి కంటెంట్ మీరు మిస్ అవ్వద్దనుకుంటే ఫాలో అవ్వండి.